హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పావని స్టార్ట్స్. ఈరోజు నేను సేమియా చేశానండి. యాక్చువల్గా ఇది మదర్స్ డే రోజు షూట్ చేసిన వీడియో అనమాట. మదర్స్ డే రోజు నేను సేమియా చేశాను మా బాబు కోసం. మా బాబుకి సేమియా అంటే చాలా ఇష్టం అనమాట. ముందుగా ప్లస్ ఇది సింపుల్గా రెడీ అయిపోతుంది కదా సేమియా. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా చాప్ చేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అవుతేనే చాలా బాగుంటాయి అన్నమాట. ప్లస్ ఈజీగా కూడా చేసేసుకోవచ్చు సేమియా. చాలా సింపుల్, పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. అలానే ఒక కప్పు సేమియా తీసుకొని మంచిగా మిక్స్ చేస్తున్నాను. మొత్తం అంతా కలిసిపోయేలాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈ సేమియా కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. పక్కన స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఇంకో గిన్నె పెట్టుకొని అందులో పాలుని యాడ్ చేసుకుందాం. నేను 1/2 లీటర్ పాల ప్యాకెట్ పాలు ఉంటాయి కదండి, అవి యూస్ చేశానమాట. అలానే ఒక చిన్న టీ గ్లాసు వాటర్ని కూడా యాడ్ చేసేసి ఇవి పొంగు వచ్చేంత వరకు మంచిగా కాగనివ్వాలి. పొంగు రావాలన్నమాట. పాలు పొంగు వచ్చిన తర్వాత మనము ఇలా ఫ్రై చేసుకున్న సేమియాలను ఇందులో వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా. అలానే డ్రై ఫ్రూట్స్ కూడా మనం సేమియాలోనే ఉండిపోయాయి కదా, అలా మొత్తం అన్నీ వేసేసుకొని కాస్త ఉడకనివ్వాలి. ఈ ఉడుకుతున్న టైంలోనే మనం ఇందులోకి ఇలాచీ వేసేసుకుందాము. ఇలాచీ వేసుకొని ఈ సేమియాని 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ మధ్యలో ఉడకనివ్వాలన్నమాట. చక్కగా ఉడికిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే. మనకి సేమియా పర్ఫెక్ట్గా ఉడికిందన్న తర్వాత మనం షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్ షుగర్ని యాడ్ చేశానమాట నేను. స్వీట్నెస్ చూసుకొని వేసుకోండి. అంటే కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, కొంతమంది లైట్గా తింటారు కదా. మేము కాస్త ఎక్కువే తింటాము, అందుకని ఒక కప్ షుగర్ని వేసాను అనమాట. ఇప్పుడు ఈ షుగర్ కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చాలా అంటే షుగర్ ఫాస్ట్గా కరిగిపోతుంది కదండి. ఒక 2 మినిట్స్లో షుగర్ కరిగిపోయాక డన్, ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మంచిగా లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి సర్వ్ చేసేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి ఇలా వేడిగా సర్వ్ చేసుకొని తింటే చాలా నచ్చుతుంది అనమాట ఎవరికైనా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.